కరీంనగర్ 2 టౌన్ ఎస్ఐ చంద్రశేఖర్ ఆత్మహత్య చేసుకున్నారు. 5 రోజుల క్రితమే ఎస్ఐ భార్య కూడా సూసైడ్ చేసుకున్నారు. గన్నేరు పప్పు తిని ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు సీతంపేటలోని అత్తింట్లో ఎస్ఐ చంద్రశేఖర్ ఉరివేసుకున్నారు. రైట్ గా ఎస్ఐ మరణానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. రైట్ హిమబిందు, గత వారం క్రితం 2 టౌన్ ఎస్ఐగా అంటే కరీంనగర్ సంబంధించి 2 టౌన్ ఎస్ఐగా పనిచేస్తున్న చంద్రశేఖర్ సంబంధించి అంటే తన భార్య గన్నేరు పప్పు తిని చనిపోయింది. అంటే ఇంట్లో ఉన్న కొంత గందరగోళ పరిస్థితులు కావచ్చు, అదేవిధంగా కొంత మనస్తాపానికి గురై ఆమె అంటే పూర్తిగా ఆత్మహత్య చేసుకొని చనిపోయిన నేపథ్యంలో ఇక అదే దివ్యకి సంబంధించిన ఇంట్లోనే అంటే దినకర్మ చేయడము మిగతా కార్యక్రమాలకు వెళ్ళిన చంద్రశేఖర్ ఇక అక్కడే వారి ఇంటి దగ్గరే ఉన్నారు. ఆయన పూర్తిగా పదే పదే తన భార్యను గుర్తు చేసుకున్నారనేది కూడా బంధువులు చెప్తా ఉన్నారు. అందువల్లే ఆయన కూడా పూర్తిగా ఇబ్బందికరంగా ఫీల్ అయిపోయి పూర్తిగా ఆయన ఆత్మహత్య చేసుకున్నారు నిన్న సాయంత్రం అనేది కూడా ప్రధానంగా బంధువులు చెప్తా ఉన్నారు. ఇప్పటికి జమ్మికుంటకి ఆయన మృతదేహానికి తరలించారు. పోస్ట్ మార్టం తర్వాత ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ఏ విధంగా జరిగింది, అదే తన భార్య ఊర్లోనే ఉంటున్నాడు కాబట్టి ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నాడా లేదు నిజంగానే ఆయన మనస్తాపానికి గురై చనిపోయాడా అనేది కూడా పూర్తి వివరాలు తెలియాల్సింది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్. కరీంనగర్ 2 టౌన్ ఎస్ఐ చంద్రశేఖర్ ఆత్మహత్య చేసుకున్నారు. 5 రోజుల క్రితమే ఎస్ఐ భార్య కూడా సూసైడ్ చేసుకున్నారు. గన్నేరు పప్పు తిని ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. భార్య అంత్యక్రియల తర్వాత సీతంపేటలోని అత్తవారి ఇంట్లో ఎస్ఐ ఉంటున్నారు. ఇప్పుడు అక్కడే ఉరివేసుకున్నారు ఎస్ఐ. భార్య మృతి చెందడంతో మనస్తాపానికి చెందారని తెలుస్తోంది. ఎస్ఐ మృతదేహాన్ని జమ్మికుంట ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు.